హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక 25,000 అండర్లో మనకు ఏదైనా బెస్ట్ మొబైల్ ఎదురు చూస్తున్నారు. అయితే వాటి గురించి అయితే మీకు ఒక 5 మొబైల్స్ అయితే సజెషన్ చేస్తాను. ఆ మొబైల్స్ మీకు నచ్చితే మాత్రం వదలకండి. ఆ మొబైల్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాను. ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్స్ విషయానికి వస్తే మనకు టాప్ 5 మొబైల్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ మొబైల్ వచ్చి మనకు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం రీసెంట్గానే మనకి లాంచింగ్ అయింది. ఇది వచ్చి మనకి 25,000 అయితే ఉంది మొబైల్ అయితే ప్రైస్ వచ్చి. అదే మనకు కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం 21,000కి అయితే లభిస్తుంది. కాబట్టి దీని ఫ్యూచర్స్ అయితే తెలుసుకుందాం. ఫ్యూచర్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే బెస్ట్ 25,000 అండర్లో మొబైల్ ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే POLED డిస్ప్లేతో లభిస్తుంది. 144 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి కార్నింగ్ బలగస్త ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 1600 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ ఉంది. కాబట్టి మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి డిస్ప్లే వైజ్గా చూసుకుంటే మాత్రం ఇందులో మనకి 10-bit ప్యానల్తో లభిస్తుంది. డిస్ప్లే అనేది మనకు అలాగే మనకి ఇందులో మనకు HDR10+ సపోర్ట్ ఉంది. కాబట్టి డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకి దీంతో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అనేది ఇంకా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ప్రాసెసర్ మన స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి ఎంత లేదు, మనకు 2.6 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మనకి ప్రాసెసర్ మీద చూసుకుంటే మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే 25,000లో బెస్ట్ మొబైల్ చూసుకుంటే మాత్రం వారి కోసం అయితే ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి AnTuTu స్కోర్ చూసుకుంటే మనకు 6,20,000 వరకు అయితే AnTuTu స్కోర్ ఉంటుంది. బూటప్ టైం వచ్చి మనకు 19 సెకండ్లో బూటప్ టైమింగ్ అని లభిస్తుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంతో కెమెరా గురించి తెలుసుకుంటే మాత్రం కెమెరా అనేది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP అప్ టు 3x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసుకుని మనం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే బెస్ట్ వీడియో రికార్డింగ్ కూడా అనుకోవచ్చు మొబైల్ అనేది. ఇంకా ఫ్రంట్ చూసుకున్న మాత్రం 32 MP సెల్ఫీ కెమెరా చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంది. కాబట్టి చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఈ మొబైల్ చూసుకుంటే చాలా అద్భుతమైన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా మనకి ఎంత లేదని మనకు 5 నుంచి 5,000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 68 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 100% ఛార్జింగ్ ఎక్కడికి ఎంత లేదని మనకు 42 minutes వరకు అయితే టైం తీసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది 1 day వరకు వస్తుంది. కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అదిరిపోయిన స్పెసిఫికేషన్ అయి ఉన్నాయి. దీంతో పాటు దీని ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో కావాలనుకుంటే మనకు మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి మీరు. అలాగే ఓవరాల్గా ఇది 25,000 బెస్ట్ మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఎవరైతే మనకి 25,000 అండర్లో బెస్ట్ మొబైల్ ఎదురు చూస్తున్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే చాలా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి మోటోరోలా నుంచి ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే మొబైల్ చాలా అద్భుతమైన మొబైల్ ఫ్రెండ్స్. ఎవరైతే మీకు ఈ బడ్జెట్ 20 నుంచి 25,000 అండర్ అయితే ఈ మొబైల్ అయితే ఒకసారి అయితే లుక్ చేయండి. నచ్చితే మాత్రం వదలకండి. ఈ మొబైల్ మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ మొబైల్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. వీడియో మరికొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక సెకండ్ మొబైల్ విషయానికి వస్తే సెకండ్ మొబైల్ వచ్చి Nothing 2A. ఈ మొబైల్ మీకు తెలిసిందే, రీసెంట్గా ఇది కూడా లాంచ్ అయింది. దీని ప్రైస్ చూసుకుని మాత్రం లాంచ్ అయ్యాక తర్వాత మనకు 25,000 అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనకు ఆఫర్లో చూసుకుని మాత్రం 23K లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రైస్ అనేది. దీని స్పెసిఫికేషన్ కూడా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. దీని ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అనేది MediaTek Dimensity నుంచి 7200 ప్రో ప్రాసెసర్ లభిస్తుంది. ఇందులో మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్గా చూసుకుంటే చాలా బెస్ట్ గేమింగ్ అనేది ప్లేయర్ లభిస్తుంది. ఇందులో మనకు BGM లాంటి గేమ్స్ అంటే మనకి 60 FPS అయితే గేమింగ్ అయితే హ్యాండిల్ జరుగుతుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.8 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది వచ్చి 4 nm మీద లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది 120 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. అలాగే దీని బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 1300 Hz వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో మనకి NFC కూడా ఉంది. అలాగే మనకి డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి కార్నింగ్ బలగస్త 5తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అనుకోవచ్చు. డిస్ప్లే కంపేర్ చూసుకుంటే చాలా అదిరిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఒకటే ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది, కర్వ్ డిస్ప్లే అయితే కాదు. అలాగే దీని కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి చాలా హైలైట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి సేమ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. రెండు యూజ్ చేసుకుని మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కెమెరా దగ్గర ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి 32 MP సెల్ఫీ కెమెరా. ఇందులో మనకు -10
ఏంటంటే మనకి ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K అవకాశం అయితే లేదు. మీకు రెండిట్లో 4K కావాలంటే మోటోకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇది వచ్చి మనకు ఫ్రంట్ అయితే మనకు 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు కాబట్టి ఓన్లీ ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 510 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి మనకి ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదని మనకి ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మనకు 40 నుంచి 42 మినిట్స్ 100% ఛార్జింగ్ ఎక్కడానికి టైం చేసుకుంటే 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎంత హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం కొంచెం 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా బెస్ట్ బ్యాటరీ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మనకు 7 lakh వరకు ఆండ్రాయిడ్ స్కోర్ అనేది బూటప్ టైం వచ్చి మనకి ఎంత మన 20 seconds మనకు బూటప్ టైం అనేది తీసుకుంటారు కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్. ఇందులో మనకు ఇంకోటి ఏంటంటే మనకు IP54 రేటింగ్ కూడా ఉంది, చాలా బెస్ట్ ఆప్షన్. అలాగే ఓవరాల్గా దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రైస్ అనేది మనకు మార్కెట్లో లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి మనకి ఒక 25,000 వరకు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి ఉన్న కార్డ్స్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఇది వచ్చి మనకు 23K లభిస్తుంది కాబట్టి ఇది కూడా వాల్యూ ఫర్ మనీ అని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక మూడో ప్లేస్లో ఉన్న మొబైల్ చూసుకుంటే మాత్రం ఇది వచ్చి మనకి ఇన్ఫ్లిక్స్ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. వాటి గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు అయితే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియో రిక్వెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక థర్డ్ ప్లేస్ ఉన్న మొబైల్ వచ్చి మనకి ఇన్ఫ్లిక్స్ నుంచి Note 40 Pro. ఈ మొబైల్ మీకు రీసెంట్గానే లాంచ్ అయింది, చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కడ లేని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. మనకి యాపిల్ మొబైల్ తీసుకుంటే ఎలాంటి ఎగ్జాక్ట్గా ఫీచర్స్ అయితే ఉంటాయి ఆ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్. ఇది కూడా 25,000 అండర్లో ఉంది కాబట్టి దీని గురించి కూడా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే వీడియోకి లైక్ కొట్టేదో లైక్ కొట్టి వీడియోని అయితే ఇంకొంచెం అయితే బూస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీనిలో వాడిన మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ నుంచి మనకి 7020 ప్రాసెసర్ ప్లస్ దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.68 మీద స్పీడ్ లభిస్తుంది. 4 nanometer చిప్ సెట్ మీద లభిస్తుంది కాబట్టి ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి గేమింగ్ ప్లే చూసుకుంటే మాత్రం చాలా కొంచెం బెటర్ గేమింగ్ ప్లేనే లభిస్తుంది. ఇందులో మల్టీ టాస్కింగ్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అద్భుతంగా అయితే మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. దీంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే అయితే దీని అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఫ్లెక్సిబుల్ ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి 120 refresh తో లభిస్తుంది. అలాగే బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. 3D కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్ విత్ మనకు ఇది వచ్చి కార్నింగ్ గోల్డ్స్ 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే దీంతోపాటు HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే దీంతోపాటు ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి ఇది వచ్చి మనకి బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 1300 nits వరకు బ్రైట్నెస్ ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకు తగ్గే ఛాన్స్ అయితే లేదు. దీంతోపాటు కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా హైలైట్ దీనికి 188 MP, ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా విషయానికి వస్తే 2 MP డెప్త్ సెన్సార్ కోసం. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 2 MP, ఇది కూడా మనకు మైక్రో షాట్ కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి మనకి 32 MP సెల్ఫీ కెమెరా. ఇది వచ్చి మనకి ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా చాలా బెస్ట్ కెమెరానే ఉంది. అలాగే డిస్ప్లే చూసుకున్నా కూడా డిస్ప్లే అనేది చాలా అద్భుతంగానే ఉంది. ప్రాసెసర్ చూసుకునే ప్రాసెసర్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ మనకు కెమెరా అనేది కొంచెం బెటర్ కెమెరా ఉంది కాబట్టి వీడియో రికార్డింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా బెటర్ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాబట్టి ఇది వచ్చి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు, ఒకరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు బ్యాటరీ వచ్చి 510 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ ఛార్జర్ లభిస్తుంది. ఇది కూడా ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి మనకి సేమ్ ఎగ్జాక్ట్గా నథింగ్ ఫోన్లో మనకి ఏ రకంగా బ్యాటరీ బ్యాకప్ అనేది ఇస్తుంది ఎగ్జాక్ట్గా ఇందులో కూడా అదే రకంగా బ్యాటరీ బ్యాకప్ అనేది ఇచ్చేస్తుంది. బ్యాటరీ పరంగా అయితే మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా అద్భుతమైన బ్యాటరీ అనేది లభిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇందులో డాల్బీ అట్మాస్ అయితే లేదు. డాల్బీ అట్మాస్ జాగాలో మనకి DTS సౌండ్ అనేది లభిస్తుంది. అది చాలా బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. దీంతో పాటు ఇంకా ఫీచర్స్ చూసుకుంటే లౌడ్ స్పీకర్ ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఇందులో IP54 రేటింగ్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. మనకు ఏదైతే మనకి చెప్పానో మీకు ఐఫోన్లో లభించే ఫీచర్స్ ఈ మొబైల్లో లభిస్తాయని చాలా ఎగ్జాక్ట్గా ఉండే ఫీచర్స్ ఏంటంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇందులో మనకి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి మీకు రీసెంట్గా లాంచ్ అయింది. దీని గురించి ఫుల్ వీడియో కూడా మనకు మన ఛానల్లో ఉంది, దాన్ని కూడా ఒకసారి అయితే లుక్ చేయండి, మీకు నచ్చుతుందని నా ఒపీనియన్. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా బెస్ట్ స్పెసిఫికేషన్. నా ఒపీనియన్ ఏంటంటే మనకు 25,000 బెస్ట్ మొబైల్ చూసుకుంటే మాత్రం ఇది కూడా చాలా ఇది కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చాలా బెస్ట్ ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీని ప్రైస్ చూసుకుని మనకు 20,000 అయితే మొబైల్ అయితే లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనకు ఓవరాల్గా మీకు 25,000 మొబైల్ చూసుకునే మాత్రం వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ అన్న ఒపీనియన్. ఎందుకంటే మనకు కార్డ్ ఆఫర్లో చూసుకుని మనకు 22,000 అయితే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు 4th ప్లేస్ ఉన్న మొబైల్ గురించి తెలుసుకుందాం. 4th ప్లేస్లో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ఇన్ఫ్లిక్స్ నుంచే మనకు మొబైల్ అనేది లభిస్తుంది. అందులో కూడా ఫీచర్స్ అనేది కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. అది కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దాని ఫీచర్స్ కూడా తెలుసుకుందాం. 4th ప్లేస్ ఉన్న మొబైల్ వచ్చి మనకి ఇన్ఫ్లిక్స్ నుంచి ఎవరైతే మీకు బెస్ట్ గేమింగ్
గేమింగ్ ప్లే మొబైల్ కావాలనుకుంటే మాత్రం వారైతే ఈ మొబైల్కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి GT20 Pro ఈ మొబైల్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ప్రైస్ అని చెప్పుకోవచ్చు. లాంచ్ చేసిన ప్రైస్ వేరే ఉంది, మనకి ఇప్పుడు ఆఫర్లో దొరికే ప్రైస్ వచ్చి చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఇది కూడా 21,000కి అయితే లభిస్తుంది. అలాగే దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి మనకి 24,000కి అయితే లాంచ్ చేశారు. చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity నుంచి మనకి 8200 అల్టిమేట్ ప్రోసెసర్ అనేది లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ వచ్చి మనకి 3 GHz మీద క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకున్నారో, రీసెంట్గా మనకి PUBG లాంటి BGM లాంటి గేమ్స్ ఎవరైతే ఎక్కువ వాడదాం అనుకుంటున్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి PUBG లాంటి గేమ్స్ అనేది మనకి 60 FPS అయితే గేమింగ్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తే, గ్రాఫిక్స్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన గ్రాఫిక్స్ ప్లే లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ గేమింగ్ మొబైల్ అనుకోవచ్చు. అలాగే దీంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే మనకు 1300 nits వరకు అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి కార్నింగ్ గోల్గాస్ అయితే ప్రొడక్షన్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి విక్టర్ ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో NFC కూడా ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, బెజెల్ స్విచ్ పంచువల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. అంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్నా కూడా కొంచెం బెటర్ డిస్ప్లేతో లభిస్తుంది. వచ్చి మనకి కర్వ్ డిస్ప్లేతో కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా గేమింగ్ ప్లే చూసినప్పుడు కూడా మనకు కలర్స్ అనేవి కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయి. కాబట్టి మనకి డిస్ప్లే దగ్గర పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 104 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అప్ టు 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చూసుకునే అవకాశం ఉంది. ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. అలాగే సెకండ్ కెమెరా విషయానికి వస్తే 2 MP మైక్రో కెమెరా, అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 2 MP డెప్త్ సెన్సార్. ఈ 3 కెమెరా యూజ్ చేసుకున్నాం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది అని చెప్తున్నాను కదా, చాలా బెస్ట్గానే ఉంది. LED ఫ్లాష్ లైట్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే మనకు RGB లైట్ కలర్స్ అయితే ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్గా అదే కలర్స్లో మనకి LED ఫ్లాష్ లైట్ అనేది లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ఫీస్లో మనకు నోటీస్ చేయండి మీరు, ఏదైతే బ్యాక్ సైడ్ LED లైట్ అనేది ఇచ్చేస్తారో అది మనకు RGB లైటింగ్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అదే లైటింగ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కలర్స్ వైజ్గా ఒక LED లైట్ గురించి. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే మనకు ఫ్రంట్ మెయిన్ 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా మనకు బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ అయినా మనకి ఇందులో రెండిట్లో మనకు 4K రికార్డింగ్ అయితే ఇచ్చారు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అది కూడా 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ తరపు చూసుకుంటే మాత్రం బ్యాటరీ ఇందులో కూడా సేమ్ మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ ఛార్జర్ లభిస్తాయి. ఎగ్జాక్ట్గా మనకు 45 వాట్ ఛార్జర్ కాబట్టి ఫాస్ట్ ఛార్జర్ అయితే లభిస్తుంది. ఇది కూడా మనకు 40 నుంచి 50 minutes వరకు అయితే 100% ఛార్జింగ్ ఎక్కడికి టైం అయితే తీసుకుంటుంది. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్స్ అన్నిటి చెప్తున్నాను కానీ మీరు వీటి ర్యామ్ స్టోరేజ్ వీటి పరంగా చెప్తలేదు ఏందని అనుకోకండి. ఎందుకంటే నేను చెప్పబోయే మొబైల్స్ అన్నిటి మనకు బేస్ మోడల్ లభిస్తుంది. ఓన్లీ మనకి 8GB నుంచి 128GB బేస్ మోడల్ లభిస్తాయి. అవి కూడా మనకి ఏం లేదని మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తాయి. అలాగే మనకి UFS నుంచి కొన్ని 2.0 2.2 లభిస్తున్నాయి, కొన్ని వచ్చి మనకు 3.1తో లభిస్తున్నాయి. ఇవైతే గుర్తుపెట్టుకున్నాం. అంటే ఓవరాల్గా మొబైల్స్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన మొబైల్స్ అన్నిట్లో మనకు IP54 రేటింగ్ ఉంది, IP55 రేటింగ్ ఉంది. ఇందులో కూడా మనకు IP54 రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీని ప్రైస్ స్పెసిఫికేషన్ అయితే ఉండేది. దీని ఫుల్ స్పెసిఫికేషన్ కావాలంటే ఇప్పటివరకు అయితే వీడియోలో అయితే ఇంకా వీడియో పెట్టలేదు, ఛానల్ అయితే వీడియో పెట్టలేదు. మీకు కావాలనుకుంటే కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. దాన్ని బట్టి నేను ఒక విషయం మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ ప్రైస్ వర్తా కాదంటే నాకు దృష్టిలో మాత్రం బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 21,000 మన 25,000 అందరిలో మీరు ఏదైనా మొబైల్ చూస్తే మాత్రం వారి కోసం అయితే ఈ మొబైల్ కూడా చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అలాగే దీనిలో ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అయితే చాలా అదిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీరు ఎవరైతే 25,000 బెస్ట్ మొబైల్ చూస్తే మాత్రం వారి కోసం అయితే ఈ మొబైల్ కూడా చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి కార్డ్ ఆఫర్ చూసుకుంటే మనకి ఇది వచ్చి మనకు 21,000 లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్. అలాగే మనకు 5th ప్లేస్లో ఉన్న మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. లాస్ట్ వన్ మొబైల్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు OnePlus నుంచి అయితే లభిస్తుంది. దీని గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక 5th ప్లేస్లో ఉన్న మొబైల్ వచ్చి మనకు OnePlus Nord CE4. ఈ మొబైల్ మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా లాంచ్ అయింది. దీని ప్రైజింగ్ టైం వచ్చి మనకి ఎంత లేదా మనకి 25,000కి అయితే ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్లో తీసుకుంటే ఒక 1,000 2,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. కార్డ్ ఆఫర్ పక్కా పెడితే మాత్రం బెస్ట్ మనకు 25,000 అందరిలో మీరు ఏదైనా మొబైల్ చూస్తే మాత్రం దానికి తగ్గట్టు అయితే ప్రైస్ అయితే ఇందులో లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అలాగే దీనిలో ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ప్రోసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రోసెసర్ లభిస్తుంది. Gen 3 ప్రోసెసర్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ ప్లే పర్ఫార్మెన్స్గా చూసుకుంటే మాత్రం గేమింగ్ ప్లే అనేది చాలా అద్భుతంగా గేమింగ్ ప్లే అనేది చేస్తుంది. ఇందులో మనకు మొబైల్లో చూసుకుంటే మాత్రం ఎక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా మనకి గేమింగ్ ప్లే అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. ఎందుకంటే మనకి దీని ప్రోసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 క్లాక్ స్పీడ్ లభిస్తుంది, 4 nm మీద లభిస్తుంది. కాబట్టి ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే మొబైల్ అనుకున్నా కూడా వారికి కూడా ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. అలాగే దీంతో పాటు మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది.
120 రూపీస్తో లభిస్తుంది. బెజెల్ స్విచ్ పంచోల్తో లభిస్తుంది. అలాగే మనకి 1300 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉంది. కార్నింగ్ వాళ్ళకి 5000 లభిస్తుంది. అలాగే మనకి ఇందులో HDR10 సపోర్ట్ ఉంది. NFC కూడా ఉంది. అన్ని ఫీచర్స్ అయితే ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని కూడా అనుకోవచ్చు. ఏదైనా మన కలర్ చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ అయితే లభిస్తాయి. ఇది వచ్చి 10 బిట్ ప్యానల్తో లభిస్తుంది కాబట్టి కలర్స్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి ఎక్సలెంట్ కలర్స్, న్యాచురల్ కలర్స్ అయితే లభిస్తాయి. ఇందులో మనకి త్వరగా గేమింగ్ ప్లే కాదు, మనకి డిస్ప్లే వీడియో ప్లే కూడా చాలా అద్భుతంగా వస్తాయి కాబట్టి ఈ రెండింటికి అయితే తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఇక కెమెరా పరంగా చూసుకుంటే వచ్చి మనకు డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది విత్ సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. సోనీ సెన్సార్ వచ్చి మనకి LVT నుంచి 882 సెన్సార్ ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఏదైనా బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ చేసుకున్నా కూడా మనకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో లభిస్తుంది, ఎందుకంటే మనకి సోనీ సెన్సార్ కాబట్టి. అలాగే సెకండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండింటిని యూజ్ చేసుకుని మనం 4K 30fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ నా ఒపీనియన్. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే సెల్ఫీస్కి అయితే మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మనం 4K 30fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా అద్భుతమైన కెమెరా అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 100 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఉంది. దీని ఫుల్ స్పెసిఫికేషన్ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్, దాని అయితే మీకు ఒకసారి అయితే చూడండి, విజిట్ కానీ దానిలో మనకు ఫుల్ క్లారిటీ అనేది లభిస్తుంది మనకు ఆ ఛానల్లో చూసుకుంటాం. వీడియోలో చూసుకుంటే మాత్రం అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు. అయితే దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఎంత లేదా మనకి ప్రైస్ వచ్చి మనకి 25,000 అయితే లాంచ్ చేశారు కాబట్టి చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కూడా అనుకోవచ్చు. ఓవరాల్గా మీరు 25,000 బెస్ట్ మొబైల్ చూస్తే మాత్రం ఇప్పటివరకు అయితే నేను చెప్పిన 5 మొబైల్స్ అయితే చూడండి. నష్టం మాత్రం తప్పకుండా వదలకండి. ఏ మొబైల్ నచ్చిందో కూడా ఒకసారి కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. మొబైల్స్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ ఓపిక ఇప్పటివరకు అయితే వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నష్టం మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఉన్న మొబైల్స్ అయితే ఇవి. ఈ మొబైల్స్ మీకు నచ్చినండి అనుకుంటున్నాను. మరో కొత్త మొబైల్స్తో మళ్ళీ వెళ్దాం. టాటా, బాయ్ బాయ్.